ఎకనా స్టేడియంలో ఆర్సీబీ టీంకు షాక్ తగిలింది. లక్నో టీం సంచలన విజయం సాధించారు. అది కూడా ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్స్ను ఉతికారేశారు. మరీ ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఎంత హార్ష్గా కొట్టాడంటే ఇంకా ఆర్సీబీ టీం మర్చిపోదు భయ్య. అసలు ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్ కొట్టిన సెంచరీ వేరే లెవెల్. ఎందుకంటే ఇనీషియల్గా కొత్త బాల్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఏమీ మరీ అంత అనుకూలంగా లేదు. బాల్ స్వింగ్ అయ్యేది, అలాగే సీమ్ కూడా అయ్యేది. బట్ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మిచెల్ మార్ష్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. మరీ ముఖ్యంగా అతను పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ ఏదైతే ఉందో అదే మెయిన్ డిఫరెన్స్ రెండు జట్లకి. ఈ మ్యాచ్లో అయితే 13th ప్లేయర్గా వరుణుడు వచ్చాడు. అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఐ థింక్ 3 సార్లు అనుకుంటే బ్రేక్ వచ్చింది. దీంతో మ్యాచ్ను ఒక ఓవర్ తగ్గించి 19 ఓవర్లకే పెట్టారు. అయితే లక్నో టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వర్షం వచ్చింది కాబట్టి ఆర్సీబీ టీంకి టార్గెట్ రివైజ్ చేయవలసి వచ్చింది. అంటే లక్నో స్కోర్ కంటే ఒక 4 పరుగులు పెంచి 213 పరుగులు టార్గెట్ పెట్టారు. బట్ ఆర్సీబీ టీం ఈ టార్గెట్ని అందుకోలేకపోయారు. 9 పరుగుల దూరంలో ఆగిపోయారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ టీంకి మంచి స్టార్ట్ రాలేదు అండ్ టార్గెట్ కూడా చేసి చేయలేకపోయారు. కానీ మ్యాచ్లో వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏదైనా ఉందంటే మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడారు. అంటే ఆర్సీబీ టీం బిగ్ మార్జిన్ తోడిపోకుండా చాలా వరకు క్లోజ్గా తీసుకొస్తారు మ్యాచ్ని. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే రెండు జట్లలో చూసుకుంటే లక్నో టీంలో ఎక్కువ మార్పులు జరిగాయి. మెయిన్లీ జాస్ ఇంగ్లీష్ ఇంజరీ కారణంగా మ్యాచ్కి అందుబాటులో లేడు. దీంతో హర్షన్ కుల్కర్ని ఓపెనర్గా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో బ్యాటింగ్ డెప్త్ కోసం నెంబర్ 8లో షాబాజ్ అహ్మద్ను కూడా తీసుకొచ్చారు. అంటే లక్నో టీం ఈ మ్యాచ్లో 2 స్పిన్నర్స్ దాటింది. ఆవేష్ ఖాన్ పక్కన పెట్టేశారు. అసలు ఎందుకంటే ఈ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ ఒక బ్లాక్ సాల్ వికెట్. దీంతో ఖచ్చితంగా స్పిన్నర్స్కి మంచిగా బౌలింగ్ పడి ఉండేది. బట్ వరుణ్ దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. 3 సార్లు వర్షం వచ్చింది. దీనివల్ల పిచ్ కొంతవరకు సెటిల్ అవ్వడం చూసాం. అంటే డ్రైనెస్ పోయింది పిచ్ మీద. బట్ ఏమో కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు పేస్ బౌలర్స్కి చాలా మంచిగా హెల్ప్ లభించింది. అంటే బాల్ స్వింగ్ అవ్వడం చూసాం. అలాగే ఆఫ్ ద పిచ్ సీమ్ మూవ్మెంట్ కూడా లభించింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్స్లో చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఒక ఎండ్లో కొత్తగా టీంలోకి వచ్చిన హర్షన్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం మిచెల్ మార్ష్ ఒక బీస్ట్ మోడ్ బ్యాటింగ్ బై ఇది. అసలు ఏమన్నా షాట్స్ కొట్టాడా. లక్నో గ్రౌండ్ ఏమీ చిన్న గ్రౌండ్ కాదు, బౌండరీస్ అయితే పెద్దగానే ఉంటాయి. బట్ అయినా కానీ మార్ష్ పాపులర్ చాలా సింపుల్గా బౌండరీని క్లియర్ చేశాడు. అది కూడా పేస్ బౌలర్స్కి అగెన్స్ట్గా క్లీన్ హిట్టింగ్ చేయడం చూసాం. అంటే భూవీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ హ్యాజల్వుడ్ మరియు రసిక్ దర్శనం ఇద్దరిని ఉతికారేస్తాడు. మళ్ళీ రసిక్ వేసిన 5 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. అండ్ ఆ తర్వాత హ్యాజల్వుడ్ వేసిన 6 ఓవర్లో 3 4 కొట్టాడు. దానికంటే ముందు చూసుకుంటే కృణాల్ పాండ్యాని తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఒక 6 and 4 కొట్టాడు. సో పవర్ ప్లేలో అయితే లక్నో టీంకి చాలా అంటే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 68 రన్స్ కొట్టేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అయితే 68 రన్స్లో చూసుకుంటే 50 కంటే ఎక్కువ పరుగులు ఒక మార్షే కొట్టాడు. అది కూడా కేవలం 20 బంతుల్లోనే. సో మిచెల్ మార్ష్ అయితే అసలు వేరే లెవెల్ బ్యాటింగ్. తన ఐపీఎల్ కెరీర్లో ది బెస్ట్ నాక్ అని చెప్పుకోవచ్చు ఇది. అది కూడా తన కౌంటర్ అటాకింగ్ ఏదో గుడ్డిగా చేయలేదు భయ్య, టార్గెట్ చేసి కొట్టాడు. ముందు హ్యాజల్వుడ్ బౌలింగ్ ఎప్పుడైతే ఫస్ట్ 6 కొట్టాడో ఆ తర్వాత అతను పిచ్కి అలవాటు పడిపోయాడు. ఏదో డిఫరెంట్ వికెట్ మీద బ్యాటింగ్ చేసినట్టు బ్యాటింగ్ చేశాడు. సో మార్ష్ అయితే ఒక్క పాపులోనే 6 6లు మరియు 5 4లు కొట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని విధ్వంసం ఎలా సాగిందని చెప్పి. లక్కీగా ఆర్సీబీ టీం కదరంలో ఉన్న బ్యాట్స్మెన్ సరిగ్గా కొట్టలేదు. అదే మిచెల్ మార్ష్ అన్నట్టు అదరాని బ్యాట్స్మెన్ కూడా ఆడంటే 90 పరుగులు వచ్చేసే పాపులలో. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే రెయిన్ బ్రేక్స్ కారణంగా మిచెల్ మార్ష్ కొంతవరకు మొమెంటం కోల్పోవడం చూసాం. అంటే తన బ్యాటింగ్ ఫ్లూయెన్సీ తగ్గిపోయింది. మళ్ళీ స్లోవర్ బాల్ సరిగ్గా పిక్ చేయలేకపోయాడు. సో ఇంతకు 3 ఓవర్ల పాటు ఆర్సీబీ టీంకి మంచి బౌలింగ్ పడింది. మళ్ళీ స్పిన్నర్స్ బాగా వేశారు. అంటే కృణాల్ పాండ్యా తన సెకండ్ ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు. వేరే శ్రేయస్ శర్మ తన ఫస్ట్ ఓవర్లో 9 ఇస్తే నెక్స్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా 3 పరుగులు ఇచ్చి హర్షన్ కుల్కర్ని వికెట్ తీశాడు. దీంతో పవర్ ప్లే అయిపోయిన తర్వాత 4 ఓవర్స్లో చూసుకుంటే లక్నో టీంకి 30 పరుగులు వచ్చాయి. అయితే కానీ మళ్ళీ రెయిన్ బ్రేక్ తర్వాత చూసుకుంటే నికోలస్ పూరన్ వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. అలాగే మిచెల్ మార్ష్ కూడా అందుకోవడం చూసాం. మళ్ళీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో లక్నో బ్యాట్స్మెన్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు భయ్య. అసలు ఓవర్ నెంబర్ 14 నుంచి చూసుకుంటే లాస్ట్ ఓవర్స్లో ఏకంగా 84 పరుగులు కొట్టారు. మీలా 3 రెయిన్ బ్రేక్ తర్వాత మిచెల్ మార్ష్ మళ్ళీ ఊపందుకొని చెతకొట్టడం మొదలుపెట్టాడు. అలాగే చివరిలో చూసుకుంటే రిషబ్ పంత్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ చాలా వరకు రెస్ట్గా కనిపించింది. అంటే బ్యాట్ అటుసిరాడు ఇటుసిరాడు ఏదేదో చేశాడు, ఏవో షాట్లు ట్రై చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే లక్నో టీంకు ఎలాంటి ఫినిషింగ్ టచ్ కావాలో అలాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. పర్టికులర్గా లాస్ట్ ఓవర్స్లో చివరి 3 బాల్స్ అద్భుతంగా ఫినిష్ చేయడం చూసాం. ఆ చివరి బాల్ కొట్టిన 6 అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. సో లక్నో బ్యాటింగ్లో చూసుకుంటే మార్ష్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. ఫస్ట్ 20 బాల్స్కి 50 కొడితే ఆ తర్వాత కొంచెం స్లో అవడం చూసాం. అంటే సెంచరీ మార్క్ అందుకోవడానికి మరో 29 బాల్స్ అవసరమయ్యాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అతను 56 బాల్స్కి 111 రన్స్ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అంటే ఈ పిచ్ మీద చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ ప్లేలో అతను చేసిన బ్యాటింగే బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఇక పూరన్ చూసుకున్న పర్వాలేదు, తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 23 బాల్స్కి 38 రన్స్ కొట్టాడు. వేరేజ్ ముందు చెప్పినట్టే రిషబ్ పంత్ చివరిలో అతను మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు భయ్య. 10 బాల్స్కి 32 రన్స్ కొట్టేశాడు. అంటే 320 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఈ ఫినిషింగ్ పవర్ లక్నో టీం యొక్క స్కోర్ 200 దాటించింది. అదర్వైజ్ మార్క్స్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక తడబడి ఉంటే 20 రన్స్ షార్ట్ అయిపోయారు. అంటే అరౌండ్ 190 మాత్రం ఉండేది వాళ్ళ స్కోర్. సో డెఫినెట్లీ లక్నో టీం అయితే లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ ఈ మ్యాచ్లో చేయలేదు. అంటే గత మ్యాచ్లో ముంబై టీం మీద చాలా మంచిగా స్టార్ట్ చేశారు. పాపులో 90 కొట్టారు. బట్ చివరికి వచ్చేసరికి ఏమైంది, సరిగ్గా ఫినిష్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి మిస్టేక్ రిపీట్ చేయలేదు. రిషబ్ పంత్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం మిచెల్ మార్ష్ కూడా తన ఇన్నింగ్స్ని క్యారీ చేయడం చాలా ప్లస్ అయింది. అతను కనుక హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి అవుట్ అయిపోయిందంటే ఇంత పెద్ద స్కోర్ వచ్చేది కదా లక్నో టీంకి.
సో మార్ష్ అయితే లక్నో టీం తరపున ది ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. అండ్ ఆబ్వియస్లీ తన సెంచరీ కానీ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. వేరే ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే భూమి మరియు కృణాల్ పాండ్యా ఇద్దరే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. మళ్ళీ కృణాల్ పాండ్యా ఎక్సలెంట్ కంబ్యాక్ అవ్వడం చూసాం. స్టార్టింగ్ ఓవర్లో కొట్టించుకున్నాడు, 12 ఎంతో కొట్టారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం 3 ఓవర్స్లో కేవలం 19 పరుగులు మాత్రం ఇచ్చాడు, అంటే 2 బాల్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం హర్షన్ కుల్కర్ని వికెట్ తీశాడు. ఇది కొంతవరకు ఆర్సీబీ టీంకి బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి. అంటే తర్వాత నికోలస్ పురాన్ వచ్చి కొట్టడం చూసాం. బట్ ఎన్నో కృణాల్ పాండ్యా అయితే ఖచ్చితంగా చాలా మంచి స్పెల్ వేశాడు. అండ్ భూవీ చూసుకుని యాజ్ యూజువల్ పొదుపుగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్కి 34 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ దాంతోపాటు ఆర్సీబీ టీంకి బ్యాడ్ లక్ ఏంటంటే వికెట్లు రాలేదు. అదే ఎర్లీగా పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ ఒక 2 వికెట్లు తీసుకుంటే మ్యాచ్ అయిపోయింది అక్కడే. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి పవర్ ప్లేలో వికెట్ రాకపోవడం ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. వేరే మిగతా బౌలర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ ఉంది. మెయిలీ జాస్ హెజల్వుడ్ 4 ఓవర్స్కి 49, వేరే రసిక్దార్ సలాం 4 ఓవర్స్కి 53. ఇక తర్వాత షోయస్ చూసుకున్నారు, రొమారో చూసుకున్నారు, వీళ్ళు కూడా గట్టిగానే కొట్టించుకున్నారు. మెయిల్ ఆర్సీబీ బౌలర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే మార్ష్కి ఎక్కువ విడ్త్ ఇచ్చి బౌలింగ్ చేశారు. అంటే తన ఆర్మ్స్ని ఫ్రీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అట్ ది సేమ్ టైం లెంత్ విషయంలో కూడా ఎక్కువ ఫుల్ లెంత్ వేయడం చూసాం. దీనివల్ల మార్చ్ చక్కగా తన ఆర్మ్స్ని ఫ్రీ చేసుకుని పెద్ద పెద్ద సిక్స్లు కొట్టడం చూసాం. ఇన్ఫాక్ట్ 9 సిక్స్లు కొట్టాడు భయ్యా. సో ఆర్సీబీ బౌలర్స్ అయితే ఇంకా కాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉండాల్సిందే. మెయిల్ హ్యాజ్వుడ్ కూడా టైట్గా బౌలింగ్ చేస్తుంటే అతని రన్లో వికెట్స్ పడేవి. బట్ ఎప్పుడైతే హ్యాజ్వుడ్ కూడా రన్స్ ఇచ్చేసాడో మిగతా బౌలర్స్ని అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో డెఫినెట్లీ పిచ్ మీద 200+ స్కోర్, అబోవ్ పార్ స్కోర్. అంటే ఇప్పటివరకు మనం సీజన్ లీగ్ గ్రౌండ్లో 200+ స్కోర్ చూడలేదు. బట్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ పుణ్యం అంటే అది కూడా జరిగిపోయింది. ఇక చేజింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి ఒక లాంగ్ ఓవర్తో స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ ఓవర్లోనే 3 వైట్ బాల్స్ వేయడం చూసాం. అండ్ ఆల్సో ఒక మిస్ఫీల్డ్ కూడా జరిగింది, 4 పోయింది. బట్ స్టిల్ షమి కంబ్యాక్ చేశాడు. అండ్ మిస్ఫీల్డ్ చేసిన ప్రిన్స్ ఏదో ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టుకోవడం చూసాం. జాకబ్ బెథెల్ 4 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ. విరాట్ కోహ్లీ కూడా స్టన్ అయిపోయాడు. సో మనం ముందు చెప్పినట్టు ఈ పిచ్ మీద పేస్ బౌలర్స్కి హెల్ప్ లభించింది. అంటే గాల్లో బాల్ స్వింగ్ అయితే అట్ ది సేమ్ టైం ఆ సీమ్ మూవ్మెంట్ కూడా ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ప్రిన్స్ యాదవ్ దీన్ని చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. మంచి లైన్లో బాల్ వేశాడు, అలాగే మంచి లెంత్ పెట్టాడు. అట్ ది సేమ్ టైం అతని సీమ్ పొజిషన్ చూసుకున్న బ్యూటిఫుల్గా ఉంది. సో కోహ్లీకి పడ్డ బాల్ అయితే చాలా మంచిగా లోపలికి కట్ అయింది. కోహ్లీ తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనివల్ల అతను కంప్లీట్లీ బీట్ అయిపోయి డక్అట్ అవడం చూసాం. అది కూడా ఒక చేతిలో విరాట్ కోహ్లీ డక్అట్ అవడం ఆల్మోస్ట్ 9 ఏళ్ల తర్వాత జరిగింది అనుకుంటా. సో పవర్ ప్లేలో ప్రిన్స్ యాదవ్ మరి మహమ్మద్ షమి ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఈవెన్ మయాంక్ యాదవ్ కూడా ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. దీనివల్ల ఆర్సీబీ టీం ఫస్ట్ 6 ఓవర్స్లో చూసుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. కేవలం 45 పరుగులు మాత్రమే చేశారు, 2 వికెట్లు కోల్పోయారు. బట్ అఫ్కోర్స్ వాళ్ళకి పవర్ ప్లే చూసుకుంటే ఈ మ్యాచ్లో కుదించారులేండి. అంటే ఒక ఓవర్ తగ్గింది కాబట్టి పవర్ ప్లేలో కూడా ఒక 2 బాల్స్ తగ్గించారు. 5.4 ఓవర్సే పవర్ ప్లే. అండ్ ఈ 5.4 ఓవర్స్లో ఆర్సీబీ టీం 40 రన్స్ కొట్టారు. సో ఈ మ్యాచ్లో 2 జట్లకి ఇదే డిఫరెన్స్. లక్నో టీం పవర్ ప్లే ఎంత కొట్టింది, 68 కొట్టింది, 1 వికెట్ కూడా కోల్పోలేదు. బట్ ఆర్సీబీ టీం ఎంత కొట్టారు, 40 కొట్టారు, 2 వికెట్లు కోల్పోయారు. అది కూడా అందులో ఇన్ఫార్మ్ విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ వికెట్ ఉంది. సో 2 జట్లకి మ్యాచ్లో మేజర్ డిఫరెన్స్ ఇదే. పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలర్స్ వికెట్లు తీయలేకపోయారు, బట్ లక్నో బౌలర్స్ వికెట్స్ తీశారు. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాట్స్మెన్ కంబ్యాక్ అవ్వడం చూసాం. దేవదత్ పడిక్కల్ స్టార్టింగ్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఒకనొక టైంలో 16 బంతులు ఆడేసి 100 స్ట్రైక్ రేట్తో మాత్రమే కనిపించాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం అతను యాక్సలరేట్ చేయడం చూసాం. అండ్ దెన్ ఆర్సీబీ కెప్టెన్ పట్టిడార్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు భయ్య. మెయిలీ స్పిన్నర్స్ బౌలింగ్కి రాగానే కౌంటర్ అటాక్ చేయడం చూసాం. దిగ్విజయ్ రైతుని కొట్టాడు, అలాగే షాబాజ్ అహ్మద్ని కూడా చెత్త కొట్టాడు. సో అలా సడన్ పట్టిడార్ అయితే ఒక 4 ఓవర్స్ గ్యాప్లో మూమెంటం మ్యాచ్ చేశాడు. అంటే పాపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 ఓవర్స్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఏకంగా 59 పరుగులు కొట్టేశారు. బట్ అయ్యాన్ మళ్ళీ ది సేమ్ మ్యాన్ ప్రిన్స్ యాదవ్ ఆర్సీబీ టీంని పాపులో దెబ్బ కొట్టిన బౌలర్ మళ్ళీ వచ్చాడు, వికెట్లు తీశాడు. అది కూడా ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం. పడిక్కల్ని అవుట్ చేశాడు. అండ్ దాని జితేష్ శర్మకు ఒక మంచి షార్ట్ బాల్ వేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి జితేష్ శర్మ హ్యాండ్స్ అప్, పెద్దగా చేసింది ఏమీ లేదు. అండ్ నా తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే షాబాజ్ బ్రేక్తో అందించాడు. ఈసారి పడిడార్ అవుట్ అయిపోయాడు. అసలు ఆర్సీబీ టీం చాలా క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయారు భయ. ఇన్ఫాక్ట్ 8 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. అంటే 3 వికెట్స్ ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ ఉన్నాయి. సో దీంతో పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఇంకా ఆర్సీబీ టీం పని అయిపోయిందేమో అనిపించింది. అంటే వాళ్ళు 112 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. దీంతో వాళ్ళ ఓటమి చాలా వరకు ఖాయమైపోయింది. మీరు వాళ్ళ మ్యాచ్ కావాలంటే 36 బాల్స్కి 90 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. విచ్ మీన్స్ రికార్డ్ అనేది 15 కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. బట్ చేతిలో చూసుకుంటేనే 5 వికెట్లు ఉన్నాయి. బ్యాట్స్మెన్ ఏమో కొత్తగా క్రీజులోకి వచ్చారు. అందులో కృణాల్ పాండ్యా స్ట్రగుల్ అవడం చూసాం స్టార్టింగ్లో. అసలు ఆర్సీబీ టీంకి అయితే ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనిపించాయి. కానీ ఇలాంటి టైంలో టిమ్ డేవిడ్ స్టెప్ అప్ అయ్యాడు. ఒక మైండ్ బ్లోయింగ్ నాక్తో మళ్ళీ ఆర్సీబీ టీంకి హోప్స్ అందించాడు. 17 బంతులు 40 పరుగులు కొట్టేశాడు. అట్ ది సేమ్ టైం చివరిలో కృణాల్ మరియు రొమారో ఇద్దరు కూడా యాక్సలరేట్ చేశారు. అసలు మొత్తం ఆర్సీబీ టీం అయితే ఓవర్కి 15 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలన్నప్పుడు దాన్ని మేనేజ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా 15 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. అంటే షాబాజ్ వేసిన 14 ఓవర్లో 11 వచ్చాయి. ఆ తర్వాత మయాంక్ యాదవ్ బౌలింగ్లో 17 కొట్టారు. అంటే నెగిన్ మళ్ళీ షాబాజ్ చేసిన ఓవర్లో 16 వచ్చాయి. బట్ అన్నకి కొద్ది ఓవర్లో టిమ్ డేవిడ్ అవుట్ అయిపోయాడు. అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో షమి వేసినప్పుడు 14 పరుగులు వచ్చాయి. కృణాల్ పాండ్యా ఒక 2 మైండ్ బ్లోయింగ్ సిక్సెస్ కొట్టాడు. వేరే తర్వాత మళ్ళీ ప్రిన్స్ యాదవ్ వేసిన పెనాల్టీమేట్ ఓవర్లో చూసుకుని 13 పరుగులు వచ్చాయి. అసలు డెత్ ఓవర్స్ అయితే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించినంత పని చేశారు. బట్ ఆ లాస్ట్ ఓవర్ అయితే ఉందో బ్రిలియంట్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు భయ్య. బోత్ లక్నో కెప్టెన్ అండ్ బౌలర్ దిగ్విజయ్ రైతు ఇద్దరు కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారు షెఫర్ట్కి. మళ్ళీ ఓవర్ మొత్తం దిగ్విజయ్ ఆల్మోస్ట్ ఒకేలా బౌలింగ్ చేయడం చూసాం. అంటే కంటిన్యూస్గా గూగ్లీస్ వేస్తూనే ఉన్నాడు. అది కూడా ఎక్కువగా రొమారో షెఫర్ట్ బాడీని టార్గెట్ చేసి వేశాడు. దీనివల్ల తనకి ఆర్మ్స్ని ఫ్రీ చేసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు అండ్ షాట్లు కనెక్ట్ అవ్వలేదు. సో లాస్ట్ ఓవర్లో 20 రన్స్ కొట్టాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ దిగ్విజయ్ మీద ఉంటుంది.
ఎందుకంటే తన అంత ముందు వేసిన 3 ఓవర్స్లో చితకొట్టడం చూసాం. 40 కంటే ఎక్కువ రన్స్ పిండుకున్నారు. బట్ అయినా దిగ్విష్ తన లాస్ట్ ఓవర్లో హాట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. అయితే లక్నో టీంకి మ్యాచ్ని సెటప్ చేసిన మాత్రం ప్రిన్స్ యాదవ్ అని చెప్పుకోవచ్చు భయ్య. స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. అంటే ఆర్సీబీ టీం ఫ్లై అవుతున్నప్పుడు ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాటు కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చాడు. అసలు ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 33 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతనికి సపోర్ట్గా షమి కూడా చాలా మంచి బౌలింగ్ వేయడం చూసాం. అతను కూడా 4 ఓవర్స్కి 33 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇద్దరు పేసెస్కి అయితే చాలా మంచి బౌలింగ్ పడింది. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే మాత్రం హెవీగా రన్స్ ఇచ్చేశారు. మెయిన్లీ మ్యాచ్లో లక్నో టీంకి మోషన్ గాన్ కూడా అందుబాటులో లేడు. దీంతో మయాంక్ యాదవ్ని తీసుకొచ్చారు. బట్ తను స్టార్టింగ్లో ఫస్ట్ ఓవర్ మంచిగా వేసినప్పటికీ ఆ తర్వాత రన్స్ ఇచ్చేయడం చూసాం. 4 ఓవర్స్కి 50 ఇచ్చాడు. అండ్ దిగ్విష్ చూసుకున్న ముందే చెప్పుకున్నాం అతను చెత్త కొట్టేశారు. వేరే షాబాజ్ అహ్మద్ని చూసుకున్న కొట్టారు 3 ఓవర్స్కి 33. బట్ అతను 2 క్రూషియల్ వికెట్స్ తీసేయడం చెప్పుకోవచ్చు. మళ్ళీ టీమ్ డేవిడ్ వికెట్ చాలా ఇంపార్టెంట్. అతను కనుక చివరి వరకు నుండి కొట్టేసి ఉండేవాడు. సో లాస్ట్ మ్యాచ్ లక్నో టీం ఓడిపోయినప్పుడు రిషబ్ పంత్ ఒక మాట అన్నాడు, మేము మంచిగానే ఎఫర్ట్ పెడుతున్నాం, మాకు కొంచెం లక్ కూడా కలిసి వస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో వాళ్ళకి అలాంటివి చూసాం. అంటే ఆర్సీబీ టీం ఫీల్డింగ్ చేసినప్పుడు కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు. వేరే లక్నో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కూడా లిటిల్ బిట్ లక్ కలిసి వచ్చింది. టీమ్ డేవిడ్ కొట్టిన బాల్ డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అలాగే మంచి చూపుందన్న పట్టిడారు కూడా షాట్ని మిస్ టైం చేయడం చూసాం. అసలు లక్నో టీంకి అయితే కావాల్సిన లిటిల్ బిట్ లక్ అయితే కలిసి వచ్చింది. బట్ టు బీ ఫ్రాంక్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ లేకపోతే అసలు లక్నో టీం మ్యాచ్లో గెలిచేదే కాదు. మైండ్ బ్లోయింగ్ నాకు కొట్టాడు భయ్య. అదైతే అతను బ్యాట్ నుంచి వచ్చిన ఒక క్లీన్ నాక్, అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిలీ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం లక్నో హోమ్ గ్రౌండ్లో ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. వాళ్ళైతే ఇప్పటివరకు తమ హోమ్ గ్రౌండ్లో బౌలర్స్కి సరైన సపోర్ట్ అవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్ ఒంటి చేత సపోర్ట్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ మరి నికోలస్ పురన్ కూడా చాలా మంచి క్యామెస్ ఆడారు. సో విధంగా లక్నో టీం అయితే ఈ మ్యాచ్లో మంచి కలెక్ట్ ఎఫర్ట్ ఇవ్వగలిగింది. అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా క్లిక్ అవ్వడం చూసాం. వేరే ఆర్సీబీ టీం చూసుకుంటే చాలా టఫ్ లాసే. బట్ ఇందులో కూడా కొన్ని పాజిటివ్స్ వెతుక్కోవచ్చు వాళ్ళు. అంటే ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ వచ్చాయి. పడేడర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అలాగే టీమ్ డేవిడ్ కూడా మంచి నాక్ కట్టాడు. మిగిలిన ఆర్సీబీ టీం 5 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా పోరాడడం చూసాం. లేకపోతే ఈ మ్యాచ్లో ఒక 40-50 రన్స్ తేడాతో ఓడిపోయారు. అండ్ అదే కనుక జరుగుంటే వాళ్ళు నెట్ మీద కూడా డెంట్ పడేది. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీం ఈ సీజన్లో తమ 4వ పరాజయాన్ని నమోదు చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు జీటీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ ఎన్ని టీమ్స్తో ఎక్కువ అయిపోయారు. 4 జట్లు కూడా 4 పరాజయాలతో ఉన్నారు. విచ్ మీన్స్ కూడా టాప్ 4 కాంపిటీషన్ మాత్రమే కదా, టాప్ 2 కాంపిటీషన్ కూడా చాలా ఓపెన్ అయిపోయింది. అంటే నెంబర్ 5 and 6లోనే జీటీ మరియు సిఎస్కే టీంలు కూడా టాప్ 2 వెళ్ళేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ నెక్స్ట్ 10 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా టాప్ 2 వచ్చేస్తుంది. సో ఒక 2 వీక్స్ బ్యాక్ చూసుకుంటే పీబీకేఎస్ మరి ఆర్సీబీ వీళ్ళకి టాప్ 2 వస్తుందేమో అనుకున్నాం. వాళ్ళు చాలా తక్కువ మ్యాచ్లు ఓడిపోయి మోస్ట్లీ టాప్ 2లోనే ఫినిష్ చేస్తారు అనుకున్నాం. బట్ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అలా లేదు. పీబీకేఎస్ టీం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఆర్సీబీ టీం వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఇంత ఇప్పుడు టేబుల్ అయితే చాలా ఓపెన్గా మారిపోయింది. మళ్ళీ కింద ఉన్న టీమ్స్ గెలుస్తున్న కొద్ది ఇంకా మరింత రంజుగా మారిపోద్ది ప్లే ఆఫ్ రేస్. సో లెట్స్ నెక్స్ట్ 1 వీక్లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో చూద్దాం. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ హెన్రీ క్లాసన్ దగ్గర ఉంది. వేరేస్ పర్పుల్ క్యాప్ చూసుకున్న భువనేశ్వర్ కుమార్ దగ్గర ఉంది. బట్ ప్రిన్స్ యాదవ్ థర్డ్ ప్లేస్లో ఎగబాకడం చూసాం. 16 వికెట్లతో థర్డ్ ప్లేస్కి వచ్చాడు. సో లక్నో టీం అయితే వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. వేరే ఆర్సీబీ టీం చూసుకుంటే డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడంలో ఒత్తిడి పెరిగిపోద్ది. ఇప్పుడు ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే లాస్ట్ 4 మ్యాచ్లో 2 అయినా కలవాలి. సో లెట్స్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆర్సీబీ టీం ఎలా పుంజుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.